హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ వరల్డ్, జై హో భారత్, యాత్ర ఫర్ భారత్, యాత్ర ఫర్ యూనివర్స్, యాత్ర ఫర్ విశ్వం. వెల్కమ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ భావాపన్నం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్స్టెండ్ లైఫ్ కోచ్, కాంటెస్టెడ్ ఎమ్మెల్యే 2018 నవంబర్ 19 తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని బాగా కలలు కంటున్నాను. ఆ కళలు నెరవేరుతాయి తప్పకుండా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా కలలు కనాలి. కానీ నాలాగా ఎవరు మాత్రం కలలు కనరు. చిన్నప్పుడు మీ మాస్టర్ అడుగుతారు, అరే నువ్వేం కావాలనుకుంటున్నావురా అని అంటే, సార్ మాస్టర్ అండి నేను డాక్టర్ కావాలనుకుంటానండి అంటాడు. ఒకడేమో టీచర్ కావాలనుకుంటాడు, ఒకడేమో ఆర్మీ అంటాడు, ఒకడే త్రివిధులు అంటాడు, నేను పోలీస్ అంటాడు, నేను ఐపీఎస్ అంటాడు, నేను సిబి అంటాడు, నే హీరో కావాలనుకుంటున్నాను. కానీ ఎవడన్నా ప్రపంచంలో నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలా, సీఎం కావాలా, పిఎం కావాలా, రాష్ట్రపతి కావాలా అన్నాడు. ఎందుకనంటే వాళ్ళ జీవితంలో ఇవి ఉంటాయని వాళ్ళకి తెలిసిన దీనిలోకి రావాలని వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కానీ 1G 2G 3G 4G 5G ఇప్పుడు 5th జనరేషన్ వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇలాంటి కోరికలు సంకల్పాలు అనుకోలేదు. కానీ కొంచెం బాబా పాండగ డిఫరెంట్ కదా అనుకున్నాడు జీవితంలో. ఎవరైతే ఏదైతే చేయలేదు అనుకుంటారో అవి చేసి చూపించాలి ప్రపంచానికి, అవి నిరూపించాలి. ఎస్, 23 సంవత్సరాల క్రితం నో అడ్రస్, హైదరాబాద్లో నాకు అడ్రస్సే లేదు, ఎవరు సపోర్టర్స్ కూడా లేరు. కానీ 23 సంవత్సరాల తర్వాత అడ్రస్, బ్రాండ్ అయినా నేను. దేనికి? మనీ పవర్కి, డబ్బుకి, యోగాకి, మోటివేషన్కి, యూట్యూబ్ ఛానల్స్కి. నా వీడియో వచ్చిందంటే లైక్ ఉంటుంది, సబ్స్క్రైబ్ ఉంటుంది, తప్పకుండా వ్యూస్ పెరుగుతాయి. దట్ ఈజ్ బ్రాండ్ క్రియేటింగ్, బ్రాండ్ అంటారు. ఈరోజు నేను చాలా 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 అద్భుతమైన యోగం చెప్పబోతున్నాను. అదే మహారాజ యోగం, ఇంద్ర యోగం. ఇంద్ర పదవి అంటారు కదా, ఇంద్ర అన్నారు కదా. సో అది నేను గురుప్రార్థన చేసుకుని మీకు చెప్పబోతున్నాను. ఇది చాలా సులభం, వేగంగా ఆనందంగా మీరు పొందుతారు. సులభంగా, వేగంగా, ఆనందంగా అపరకు బేర్లైపోతారు. ఇది నా కాలే అంటారు చూడండి, అలాంటి రాజయోగం ఇంద్ర పదవిలాగా. అది ఎమ్మెల్యే పదవి కావచ్చు, ఎంపీ పదవి కావచ్చు, మినిస్టర్ పదవి కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రపంచాన్ని ఆర్డర్ చేసే అదివి పట్టుకునే శక్తి కావచ్చు, ఓకేనా, ప్రపంచాన్ని శాసించే శక్తి కావచ్చు. అది ఎలా పొందాలి, ఎట్లా పొందాలి అని చెప్పబోతున్నాను. గురు ప్రార్థన చేసుకుందాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. అందరు లైక్ చేశారనుకుంటా. ఐఆమ్ రిచ్ అని రాయండి, ఐఎమ్ ఫాస్ట్ ట్రాక్ మిలియనర్ రాయండి, ఐఎమ్ ఫాస్ట్ ట్రాక్ బిలియనర్ రాయండి, ఓకేనా. ఒకవేళ మీరు సీఎం కావాలనుకుంటే ఐఆమ్ సీఎం, ఐఎమ్ ద బెస్ట్ సీఎం అని కూడా రాసుకోండి. లేదు గురూజీ నేను సీఎం కాదు, నేను పిఎం, ఐఎమ్ ద బెస్ట్ సీఎం, ఐఎమ్ ద బెస్ట్ పిఎం అని రాసుకో, ఐఎమ్ బెస్ట్ ఎమ్మెల్యే అని రాసుకో, ఐఎమ్ బెస్ట్ ఎంపీ అని రాసుకో, ఎమ్మెల్సీ అని రాసుకో, లేకపోతే వార్డు మెంబర్ అని రాసుకో, లేకపోతే సర్పంచ్ అని రాసుకో, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వాట్ ఎవర్ యువర్ వాంట్. నువ్వు ఏది అనుకుంటావు అది రాసేసుకో, దానికి ఏం ఫీజు ఏం లేదు, ఓకేనా. ఈరోజు మీకు చెప్తున్నాను రాజయోగంలో రాజయోగం. మ్యాజిక్ బటన్ల గురించి చాలాసార్లు చెప్పాను. పక్కన మీకు ఈ మధ్యకాలంలో అంటే నాకు టేబుల్ ముందట ఉంటాయి, ఇవన్నీ కెమెరాకు కనిపించవు ఇంతకుముందు, కానీ మీకు కనిపించేటట్టు ఇప్పుడు పెట్టాను ఈరోజు. నాకు ప్రతిరోజు నా ల్యాప్టాప్ పక్కన అవి నన్ను చూస్తుంటాయి, వాటిని నేను చూస్తుంటాను. ఇప్పుడు మీకు ఈ రహస్యం చెప్పాలి కదా, చాలా రోజుల నుంచి వాడుతుందండి, 2015 నుంచే ఇవన్నీ మంత్ర తంత్ర యంత్ర విద్యలు అంటారు కదా, ఇవన్నీ కూడా. సరే మీరు ఎలా అనుకున్నా నాకు ఇబ్బంది ఏం లేదు. సో ఇవి నేను పాటించాను కాబట్టి మీకు చెప్పాలని ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్తున్నాను నేరుగా. కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. సో మీకు ఇప్పుడు ఇవి పెట్టుకుంటే బాగా లాభం ఉంటుందని మీకు చెప్పబోతున్నాను. ఇదిగోండి. ప్రపంచంలో వీటికి ఉన్నంత బలము చాలా బరువుగా ఉంది. ఈ బంగారం అయితే కాదు, ఇత్తడిది. వెరీ గుడ్. ఇంతకుముందు కొంచెం మట్టి వాడాము మేము. తర్వాత ఏం చేసామంటే ఇప్పుడు చాలా అంటే ఇంకా పవర్ఫుల్గా ఉండాలి, బాగా ఉండాలి అని ఇప్పుడు ఈ ఏనుగులు ఐరావతం అంటారు. ఐరావతం ఎక్కడ ఉంటుంది? ఇంద్రుని దగ్గర ఉంటుంది. ఇంద్రుడు అంటే ఎవడు? దేవతలకే రాజు. సో అందుకోసమే ఇంద్ర పదవి అంటే ఈ మధ్యకాలంలో ఏంటిది? జిల్లాలో కలెక్టరు, మండలంలో ఎంఆర్ఓ, అదే ఇంద్ర పదవి. లేదా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మినిస్టరు, అదేవిధంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి, మొదటి పదవుడుగా రాష్ట్రపతి. ఇలా ఇంద్ర పదవి అంటే ఇదే. ఇప్పుడున్న పదాలు మారాయి. సో మీకు ఇంద్ర పదవి,
మీ జీవితంలో ఇంద్ర పదవే కాదు, సకల వైభోగాలు, సకల సంపదలు, గజేంద్ర మోక్షంలాగా ఈ గజము అంటే ఏనుగు మీకు ఈ విధంగా తొండము పైకెత్తిన ఏనుగు, ఇలా తొండం పైకెత్తిన ఏనుగు మిమ్మల్ని చూస్తూ ఉంటే రాజయోగంలో రాజయోగం. ఇవి నా ల్యాప్టాప్కి ఇలా పెట్టుకుంటాను నేను చక్కగా. ఇవి నా వైపే ఇలా చూస్తుంటాయి, నా వైపే ఇలా చూస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా ఇలా చూస్తూ ఉంటాయి, ఇలా చూసారా? ఈ విధంగా ఇలా ఇలా ఇవి నన్ను చూస్తున్నాయి కాబట్టి చక్కగా ఇది కాలే, ఇది నా కాలే అన్నట్టు రాజసింహాసనం మీద కూర్చొని ఈ విధంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎస్, ఐఎమ్ ద బెస్ట్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్. ఎస్ ఎస్ ఎస్, తదాస్తు తదాస్తు తదాస్తు, ఇలా నేను ఫీల్ అవుతున్నాను. తప్పకుండా ఇది నిరూపించబడుతుందండి. మీకు ఒకటే విషయం చెప్తానండి, నేను ఇంత గొప్ప కోరిక కోరుకున్నాను కదా. అందరు అడుగుతారు, నీకు పార్టీ లేదు, నీకు కార్యకర్తలు లేరు, నీకు వందలు వేల కోట్లు లేవు, ఏదో ₹1 5 కోట్లు 10 కోట్లు ఉండొచ్చు, దాంతో అయిపోతావా అని అనుకుంటే ఆగిపోతానుగా. సంకల్పం గొప్పదిగా ఉంది. నేను చెప్పాను కదా, 23 సంవత్సరాల క్రితం నాకు అడ్రస్ లేదు, ఇప్పుడు అడ్రస్ క్రియేట్ చేశాను, నేనే బ్రాండ్ అయ్యా అన్ని యూట్యూబ్ ఛానల్కి. అర్థమైందా? సో ఇప్పుడు నా వీడియోల కోసం ఎంత పరితపిస్తుంటారు అందరూ. 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు కూడా అడిగిన వాళ్ళు ఉంటారు. అప్పుడు నేను కరకనిచ్చి ఇచ్చేస్తుంటాను. ఎందుకంటే నేను డబ్బులు తీసుకోను, డబ్బులు ఇవ్వను. ఏ ఛానల్లో కూడా డబ్బులు తీసుకోను, డబ్బులు ఇవ్వను. నా బ్రాండే ఇది. సో అందుకోసమే సత్యం చెప్పడానికి నేను వచ్చాను. నాకు ఎవ్వరు కూడా ఒక అవకాశం ఇవ్వరండి, సత్యం చెప్తున్నాను. నాకు ఎవ్వరు కూడా యూట్యూబ్ ఛానల్లో కొన్ని బ్రాండెడ్ ఛానల్స్లో నేను తిరిగితే చెప్పులు అరిగిపోయాయి, షూ అరిగిపోయాయి. రామోజీ ఫిలిం సిటీ పోయా, అక్కడ పోయా, ఇక్కడ పోయా, అందరి దగ్గర పోయా, భక్తి టీవీ అన్నీ పోయా, రిజెక్ట్ 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 రిజెక్ట్. కానీ ఇప్పుడు అందరూ నాకు క్యూ పట్టారు. బికాస్ ఐ క్రియేట్ బ్రాండ్. బాబా పాండం ఇస్ ఎ బ్రాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు నా మీద 46 నెంబర్ గురించి అన్ని. ఇప్పుడు ఈరోజు ఇవన్నిటికి కారణం ఏంటంటే నా ముందర సింహాసనం లాగా ఇవి చాలా అద్భుతంగా ఏనుగులు ఉన్నాయి. ఈ ఏనుగులు రాజసానికి ఉచ్చిపడతాయి. అందుకే రాజుల దగ్గర ఏముంటాయి అనుకున్నారు? రాజుల దగ్గర సింహాలు, ఈ ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి. సో అందుకోసమే ప్రపంచంలో అత్యంత బలమే 1000 ఏనుగుల బలం అంటారు కదా. 1000 ఏనుగుల బలం నీకు ఇప్పుడు ఇవి. సో అందుకోసమే మీ జీవితంలో కూడా ఈ యొక్క ఏనుగులను మీరు మీ ఆఫీస్లో కానీ మీ గృహంలో కానీ ఇవి మీరు పెట్టుకున్నారనుకోండి, అద్భుతంగా మీకు రాజయోగమే. రాజమార్గంలో రాజయోగం. వెరీ గుడ్. 1000 ఏనుగుల బలం మీకు తప్పకుండా. ఇది నేను పాటించాను, తప్పకుండా మీరు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత బలమైనది ఏనుగు ఏం తింటుందండి? ఏనుగు ఏం తింటుంది? శాకాహారమే తింటుంది. శాకాహారమే, నాన్ వెజ్ ఏం తినదు. సాత్వికాహారం, గ్రీన్ అన్నట్టు. సో ఎక్కడైతే గ్రోత్ అంటేనే గ్రీన్ అండి. మీకు విత్తనం పెట్టగానే గ్రోత్, మొక్క మొలకెత్తు ఇలా వృక్షం అవుతుంది కదా. అలానే మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ కావాలంటే బాగా బలమైన, ప్రపంచంలోనే బాగా శక్తివంతమైన ఈ ఏనుగుని, ఎలిఫెంట్, ఈ అనేది న్యూమరాలజికల్ ప్రకారం కూడా బాగా ఎనర్జీని ఇస్తుంది. సో అందుకోసమే ఈ ఏనుగులు మీ వైపు చూస్తూ ఉంటే అద్భుతమైన యోగం జరుగుతుంది, రాజయోగం జరుగుతుంది. మీరు అనొచ్చు, ఎలాన్ మస్క్ పెట్టారా అగ్రిజ్జి, బిల్ గేట్స్ పెట్టారా అగ్రిజ్జి, వరన్ బఫెట్ పెట్టారా అగ్రిజ్జి, మార్క్ జుకర్బర్గ్ పెట్టారా అగ్రిజ్జి. వాళ్ళందరూ పెట్టిందో పెట్టలేరు నాకైతే తెలియదు, కానీ ముఖేష్ అంబానీ పెట్టిండు. పంచి మామూలుగా ఉంటుంది. ముఖేష్ అంబానీ పెట్టాడా, లేకపోతే ఎట్టా అండి? వాళ్ళు పెట్టడమే కాదయ్య బాబు, వాళ్ళు ప్రతి ప్రోగ్రాం ఏదున్నా సరే బాంబేలో గణపతి పూజ చేయకుండా ఏది చేయరు వాళ్ళు. గణపతికి ఏముంటుంది? ఏనుగు తొండమే కదా, అవునా కదా, గజముఖం కదా, గజానన. శరణం గణేశ గణేశ శరణం, శరణం గణేశ గణేశ శరణం అని పాట పాడుతుంటాం కదా. షణ్ముఖ సోదర శరణం గణేశ, పార్వతి సుపుత్ర శరణం గణేశ, గణేశ శరణం శరణం గణేశ. వినాయక చవితి వస్తుంది కదా త్వరలోనే, ఇంకా మనకు శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో వస్తుంది మనకు. సో అందుకోసమే ఈ గణేశుని యొక్క తలనే ఈ యొక్క ఏనుగు గజంది. సో అందుకోసమే అంత పవర్. ఇంకోటి, రాజకీయాల్లో బాగా రావాలంటే చాలామందికి మంచిగా చెవులు పెద్దగా ఉండాలి చెవులు. అది వాళ్ళకి రాజకీయాల్లో రావడానికి ఒక గుర్తు. చెవులు బాగా పెద్దగా ఉండాలి, వేలు చాలా పొడవుగా ఉండాలి, రాజుకి యొక్క లక్షణం. సో అందుకోసమే రాజు దగ్గర ఏముంటాయి?
అశ్వాలు, గజాలు, అంటే ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యుద్ధం చేయడానికి, నేను ఉన్నంత స్థితికి తీసుకుపోవడానికి. తప్పకుండా మీ జీవితంలో కూడా గజేంద్ర మోక్షంలాగా కోట్లాది రూపాయలు మీరు సంపాదించాలంటే, రాజులాగా జీవించాలంటే మీకు ఈ ఏనుగులు అద్భుతంగా పనిచేస్తాయి. ఒక విధంగా దీన్ని మీ మీ జీవితంలో రాజయోగం రాజమార్గంలో చాలా బరువుగా ఉన్నాయి. ఎందుకంటే ఏనుగులు బాగానే బరువుంటాయి కదా! సో, ఈ విధంగా మీ జీవితంలో ఇవి ఉపయోగించుకొని మీరు అద్భుతంగా మీరు ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. మీకు తప్పకుండా ఏం లేదు. మీ యొక్క ఆఫీస్‌లో మీ యొక్క సీట్ ఇలా ఉంటే, మీకు ముందుగా మీ వైపు చూస్తున్నట్టుగా ఉంటే చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి. సో, ఇది ఫాలో చేయండి. మీరు కూడా అపర కుబేరులై ఒక కింగ్ లాగా, ఒక క్వీన్ లాగా, థింక్ ఇండ్ అండ్ ఇంక్ ఇన్ లాగా ఇవన్నీ వాడుతూ ఉండండి. మన జీవితంలో ఇవన్నీ ఎందుకు అంటే, మన పురాతనంలో ఎవరైతే ఋషీశ్వరులు ఉన్నారో, వేదాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, ఈ మనీ పవర్‌లో, ఇవేవి లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా మీరు గ్రోత్ అయ్యే టిప్స్ ఇవి. రెమెడీస్ ఇవి. ఈ రెమెడీస్ ఫాలో చేశారనుకోండి, నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను. అందుకోసమే ప్రతి ఒక్కటి మీకు యూట్యూబ్‌లో ఇచ్చేస్తున్నాను నేను. మీరు ఫాలో చేయండి మీరు కూడా. అర్థమైందా? ఇంత ఇంత ఖరీదైనది కొనలేమనుకోండి ఒకవేళ. ఒకవేళ దీంట్లో మా పూజ గదిలో వెండియి ఉంటాయి. త్వరలోనే బంగారు కూడా కొంటానులెండి. దానిదేముంది. సో, మా పూజ గదిలో వెండియి ఉంటాయి. అంతకుముందు మట్టియి ఉన్నాయి. కొంచెం ఆ 200, 300 రూపాయలనే వచ్చేస్తాయి. 100 రూపాయల్లో కూడా వచ్చేస్తాయి. మీకు ఏది వీలుంటే అది మీ స్తోమత తగ్గట్టుగా తీసుకోండి. ఆ! కానీ చక్కగా మీకు ఇత్తడి కూడా తీసుకుంటే కొంచెం గోల్డ్ కలర్‌లో ఉంటాయి కదా! మట్టి కూడా తీసుకోవచ్చు. మీ డబ్బులు తక్కువ ఉన్నాయంటే. చాలా ప్లాస్టిక్ కూడా ఉంటాయి. ఏదోటి ఫస్ట్ పెట్టండయ్య బాబు. ఫస్ట్ పెట్టండి. చిన్న పిల్లలు ఆడుకుంటే అదేదో చిన్న చిన్న మనకు ప్లాస్టిక్ రబ్బర్‌లాగా కొన్ని అవి కూడా ఉంటాయి. మొత్తం మీద ఏనుగు సింబల్ మీ ఇంట్లో ఉంటే మీకు తప్పనిసరిగా రిజల్ట్ వస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ప్రతి నెల మన మనీ పవర్ క్లాస్ జరుగుతుంది. ఈ జూన్ 25వ తారీఖు 2023లో హోటల్ శుభం ప్యాలెస్ కర్మంఘట్‌లో జరుగుతుంది. ఉదయం దాదాపుగా మనకు 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి నెల 1వ తారీఖు కంప్లీట్ ప్రిపరేషన్ న్యూమరాలజీ కోర్సు, మీకు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీరు సంపాదించినంత డబ్బు ఈ న్యూమరాలజీలో సంపాదిస్తాను. నేను సంపాదించి మీకు నిరూపించాను. మా శిష్యులు కూడా సంపాదిస్తున్నారు. అదేవిధంగా పామిస్ట్రీ క్లాసు, మీ హస్తంలో ఏముంది మీ భవిష్యత్తు, మీ చేతిలో మీ భవిష్యత్తు, మీ ఆరోగ్యం అన్నీ చెప్పగలుగుతుంది. మనీ పవర్ మాస్టర్ క్లాస్ నాలాగా మీకు ఈ మనీ కోచ్‌లాగా కావాలనుకుంటే అది నేర్చుకోవచ్చు. అదేవిధంగా మనకు మార్నింగ్ యోగా క్లాస్, ఇన్ని సంపాదించిన ఆరోగ్యం లేకపోతే ఏముంది అసలు వృధా. అందుకోసమే ఆరోగ్యం యోగిక అర్జున అంటాడు. అర్జునాన్ని యోగిగా అంటాడు. అదేవిధంగా ఇక న్యూమరాలజీ ప్రకారంగా లక్కీ నేమ్స్, లక్కీ మొబైల్ నంబర్స్, లక్కీ చిల్డ్రన్స్ నేమ్స్, లక్కీ బిజినెస్ నేమ్స్, లక్కీ మొబైల్ నంబర్స్ మనం ఇస్తున్నాం తప్పకుండా. మీరు ఏదైతే 8096413456 అనే నంబర్‌కి వాట్సాప్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. 11 తర్వాత మీరు ఫోన్ చేయండి. లేదంటే 11 లోపు చేస్తే మీకు ఆన్సర్ రాకపోవచ్చు. నేను షూటింగ్‌లో ఉంటాను, క్లయింట్స్‌తో ఉంటాను. మా మేడము 11 తర్వాతనే మీకు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పిల్లలు స్కూల్‌కెళ్ళాలి ఇవంటే ఉంటది కదా! ఇంటి పనులు, వంట పనులు ఏవో ఉంటాయి కదా! ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరు 11 తర్వాత ఫోన్ చేస్తే మీకు సరైన సమాధానం వస్తది. దాంట్లో ఇబ్బందేం లేదు. ఇక మీ జీవితంలో ఉన్నంత శిఖరాలు అధిరోహించాలని ప్రతి ఒక్కరికి ఉంటది కాబట్టి, సరైన గురువు దొరకక మీ జీవితంలో చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే నా దగ్గరకొచ్చే శిష్యులందరూ గూడా నేను గురువు కోసం ఎంతో పరితపించాను. అక్కడ పోయాను, ఇక్కడ పోయాను, ఎక్కడ పోయాను అంతా మోసమే. అంటే నేనేమి ఇక్కడ మోసాలు ఏం లేదు, దగా ఏం లేదు. డైరెక్ట్‌గా చెప్తాను. ఫ్రీ ఏది రాదండి. నేను మనీ గురూజీనే. నేను డబ్బు మనిషినే. ఎందుకంటే మనిషి అనే పేరులో మనీ అండ్ సి ఉంటుంది. అందుకోసం నేను డైరెక్ట్ చెప్తానన్నమాట. నేను అందరిలాంటి గురువులేం కాదు. నేను పెద్ద సద్గురు ఏం కాదు. బాబా రామ్‌దేవ్ కాదు. నేను ఇదేం కాదు. తోపు బాప ఏం కాదు. పక్కా నేను కమర్షియల్ గురూజీని నేను. నా కమర్షియల్ గురూజీ కాబట్టి మిమ్మల్ని కూడా కమర్షియల్ శిష్యులు చేస్తా. ఎందుకంటే అందరూ డబ్బు అవసరమే. ఇప్పుడు బయటకి చెప్తారు ఏంది, నాకేం అవసరం లేదండి. నాకు డబ్బు మీద ఆశ లేదండి. నాకు బంగారం మీద ఆశ లేదండి. నాకు బట్టల మీద ఆశ లేదండి అని అన్నామనుకో తలాస్తుంటది యూనివర్స్. అబద్ధం ఎందుకు ఆడతారో యాక్షన్? అనకండి. నీకు ఏది మనసులో ఏముందో అది చెప్పుకో. నీకు గులాబ్ జామ్ తినేది ఇష్టం ఉంది. షుగర్ ఉన్నా తినేసేయి. తర్వాత నేను చూసుకుంటా అఫర్మేషన్ చేసి ఏదో ప్రాణాయామం చేసి ముద్ర చెప్తా. మనసులో ఒకటి పెట్టుకొని, మైండ్‌లో ఒకటి పెట్టుకొని ఏదో ఒకటి చెప్తా కదా! అయిపోతది ఫెయిలు. అలాంటివి ఏమనుకోకండి. అలా అలా అణగదొక్కకండి. ఫ్రస్ట్రేషన్‌లో ఉండకండి. నీకు ఏది మనసులో ఉందో అది చెప్పుకో. అది సాధిస్తావు. అర్థమైందా? సో, అందుకోసమే యాక్షన్‌లు చేయకండి. రియాక్షన్ అయిపోతది. నిజంగా జీవించండి, జీవించండి. జీవితాన్ని జీవించండి. లైఫ్‌ని ఎంజాయ్‌మెంట్ చేయండి. ఓకేనా? సో, అందుకోసం నీకు నీ జీవితంలో మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియన్ నాకు సంబంధం లేదు. వెజిటేరియన్ అయితే నేను నా బ్యాచ్.
నాన్ వెజ్ అయితే నా బ్యాచ్ కాదండి బాబు, మీరంతా వేరే బ్యాచ్. అది వేరే బ్యాచ్ దగ్గరికి వెళ్ళండి. అర్థమైందా? నేను ఐ లవ్ వెజిటేరియన్ పీపుల్. ఐ లవ్ వెజిటేరియన్ పీపుల్. అంటే నాన్ వెజ్ వాళ్ళని నేను లవ్ చేయాలని కాదు. నేను ఆళ్ళ గురించి పెద్దగా కామెంట్ ఏం చెయ్య. ఎందుకంటే వాళ్ళ జీవితం, వాళ్ళ ఇష్టం. నా జీవితం నా ఇష్టం. నాకో గ్రూపు ఇప్పుడు అన్నీ ఒకరికి నచ్చాలని ఏమి లేదు. అన్నీ ఒక ఒపీనియన్ వాళ్ళది. ఓకే. నా ఒపీనియన్ నాది. నేను కూడా ఒకప్పుడు 97 ముందు చాలా ఫుల్ నాన్ వెజ్. ఇప్పుడు ఫుల్ వెజిటేరియన్. అట్లా మీ అభిప్రాయం మీ అభిప్రాయము. అందరికి నచ్చాలేం లేదు. కొందరికి నచ్చుతది, కొందరికి నచ్చది. మొత్తం మీదైతే ఏనుగులను పెట్టండి. ఏనుగులు పెట్టండి. అపర కుబేరుల కండి. ఇంద్రా అక్కడ ఆ ఇంద్రుడు, ఇక్కడ ఈ ఇంద్రుడు. వావ్! హ్యాపీ భారత్! హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్. ఓకే. రైట్. థ్యాంక్ యూ. ఈ విధంగా మీరు ఏనుగులు పెట్టి అపర కుబేరులు అవుతారని తదాస్తు దీవిస్తున్నాము. అపర కుబేరులు కావాలని తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్.